మళ్ళీ నెక్స్ట్ డేనే ఇంకొక అమ్మాయి కూడా భవనం మీదకి వెళ్లి దూకి చనిపోయింది అనేటటువంటి సంఘటన దురదృష్టకరం. ఇదంతా వదిలిపెడితే బాసర్లో ఇన్సిడెంట్ జరిగితే అక్కడే పక్కన ఉన్నటువంటి భైన్సా హాస్పిటల్ కు అమ్మాయిని తీసుకెళ్లకుండా, ఇంకా దగ్గరలో ఉన్నటువంటి నిజామాబాద్ హాస్పిటల్ కు తీసుకెళ్లకుండా నిర్మల్కే తీసుకురావడం, అసలు నిర్మల్ కు ఏ సంబంధం లేనటువంటి అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి, అంటే లా అండ్ ఆర్డర్ ఓన్లీ నిర్మల్ పోలీసు వాళ్ళే మెయింటైన్ చేస్తారని, అంటే ఇంకా ఎక్కడ కూడా పోలీసు అనవసరంగా మంత్రి గారు ఈ విషయం లోపల సీరియస్ గా తీసుకోవాలి. మొట్టమొదలు అసలు బాసర్లో ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆ ఐఐటిలో ఉన్నటువంటి లోపాలేంటి? గతంలో విద్యార్థులందరూ ఆందోళన చేస్తే అప్పుడు ఈ గవర్నమెంట్ మేము కౌన్సిలర్లను అపాయింట్ చేస్తాం, కౌన్సిలింగ్ చేస్తాం, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము, ఆ మంత్రి గారు అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో చెప్పాడు ఇటువంటి సంఘటనలు పునరావృతం కావని చెప్పేసి. రోజు ఒక అమ్మాయి చనిపోవడం ఎంత దురదృష్టకరమైతే ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా? ఒకవేళ ప్రజాస్వామ్యం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే అక్కడ ఉన్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గం చూడాలి, కానీ వచ్చినటువంటి లిఖిత మృతదేహాన్ని చూసేందుకు నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణను బీజేపీ కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. వీసీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. బాసర ట్రిపుల్ విద్యార్థులు మృతి చెందడం బాధాకరమని, విద్యార్థులు మనోధైర్యం కోల్పోవద్దని వీసీ కోరారు. విద్యార్థులకు ఎంతో భవిష్యత్తు ఉందని, ఆత్మహత్యలకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చేతులు